వ్యవసాయం చేస్తామన్నా. వ్యవసాయం ఏది పసుపు పండిస్తారా మీరు? అవును, పసుపు పండిస్తాం. ఎట్లా ఇప్పుడు పసుపు బోర్డు వచ్చిందా? వచ్చిందని అంటారు కదా, ఆల్రెడీ మా స్టేట్మెంట్ అయితే వచ్చింది. స్టేట్మెంట్ వచ్చిందా? ఎట్లా అనిపిస్తుంది దానివల్ల? రైతులకు లాభమే జరుగుతుంది కదా పసుపు బోర్డు వస్తే. లాభమేనా? ఖచ్చితంగా లాభమే. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు పసుపుకు కొద్దిగా ధరలు అయితే పెరిగినాయి, కానీ ఇప్పుడు దీనికి పెట్టుబడి వ్యయం పెరిగింది కాబట్టి ఇంకా కొద్దిగా ముందు ముందు దీనికి వచ్చే ఏవైతే దీనికి అనుబంధ సంస్థలు ఉంటాయో ఆ పసుపు బోర్డు రావడం వల్ల వస్తే దాంతో దీనికి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు రైతులకు మద్దతు ధర అనేది వస్తుందనే ఒక నమ్మకం కలుగుతుంది. ఓకేనా. గతంలో ఎంపీగా ఇక్కడ కవిత ఉండే, ఇప్పుడు ప్రస్తుతం ఈయన అరవింద్ ఉన్నాడు. ఎవరు బెటర్ అనిపించింది? అంటే ఈ రైతుల పరంగా తీసుకుంటే ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంటు రైతులకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నది. అది గతంలో పనిచేసిన ఎంపీ కవిత గారు ఉన్నారు, అది వేరే. అంటే వాళ్ళు ఈ పసుపు రైతుల గురించి అంత పెద్ద పట్టించుకోలేరు. ఎర్రజొన్న రైతులకు ఇబ్బంది కలిగితేనే ఎర్రజొన్న రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు వేసి కవితను ఓడగొట్టడం జరిగింది. రైతుల అనుకూలంగా పనిచేసే నాయకుల్ని రైతులు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారు, గెలిపించుకుంటారు. ప్రొద్దున అభివృద్ధి కూడా వాళ్ళు అట్లా చేసినప్పుడు మళ్ళీ భవిష్యత్తులో కూడా వాళ్ళు గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. వస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యలో ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితులలో అయితే బీజేపీకి ఓటేయకపోతే మనమైతే భారతదేశంలో ఊటి కూడా దండిగా, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీ అరవింద్ ఎప్పుడన్నా ఇక్కడికి వస్తుండేనా? అంటే అంటే ఎంపీ మట్టుకు అయితే ఈయన చేసేది ఆయన స్థాయిలో ఆయన కష్టపడుతుండు. అంతకంటే మించి సెంట్రల్ గవర్నమెంట్ అయితే భారతదేశం కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలలో మన దేశంకు ప్రత్యేక గుర్తింపు సాధ్యమైందంటే అది ఓన్లీ బీజేపీ పుణ్యాన. గతంలో 70 సంవత్సరాలు పరిపాలించారు వేరే పార్టీలు, యూపీఏ కూటమి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకోటి కానీ. వాళ్ళు భారతదేశంని ఏ స్థాయిలో ఉంచారో ప్రజలు చూసారు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి 2 సార్లు ఈ బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళు భారతదేశంని ఏ స్థాయిలో ఉంచారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా తెలివైన వాళ్ళు ఆల్రెడీ మన ఎస్పెషల్లీ నిజామాబాద్. ఓకే అన్న, ఫైనల్గా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ గెలుస్తుంది.